ఏమిటండి మీరు? నాకు తెలీదు అంటున్నా, మళ్ళీ అదే మాట అదే ప్రశ్న. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నా కొడుకు భార్య కదా, నాకు కోడలు కదా. ఆ ప్రేమాభిమానాలు మీకుంటే వ్యవహారం ఇంత దూరం ఎందుకు వస్తుందండి? కోరుకుని మీ ఇంటికి కాపురానికి వచ్చిన పిల్ల మీకు తెలియకుండా ఏమైపోతుందండి? అదే నాకు తెలియక ఏడుస్తున్నాను. ఏమండి, మీకు రావాల్సిన డబ్బు రాలేదని ఒక నిండు జీవితంతో ఆడుకుంటారా? మమ్మల్ని మేము తాకట్టు పెట్టుకునైనా సరే మీకు కావాల్సింది ఇస్తాం, కానీ మా అమ్మాయి జీవితం నాశనం చేయకండి. అబ్బా, ఏమిటమ్మా నువ్వు కూడాను? నా చేతులారా నేనే ఏదో మీ కూతురు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు కాకపోతే ఎవరండి చేస్తారు? మీ అబ్బాయా? అతని మాట కాదనలేక పెళ్లి జరిపించినట్టే జరిపించారు. ఇప్పుడేదో కుట్ర పని మా అమ్మాయిని మాయం చేశారు. ఇదిగో ఆదిశేషయ్య గారు, నా బిడ్డకేమైనా అన్యాయం జరిగిందో? బాబు, ఎక్కడ కనబడలేదండి. డాడీ, పోలీస్ ఫోన్ నంబర్ ఎంత డాడీ? 100. ఎందుకురా? నువ్వే లక్ష్మిని ఏదో చేసావని రిపోర్ట్ చేయడానికి. నేనే లక్ష్మి ఏదో చేశాను రిపోర్ట్ ఇస్తావా? అయ్యా, తమకు రిజిస్టర్డ్ లెటర్. అబ్బా, ఈ ఏడుపులో ఆడిపోయావుటయ్యా. అదేమిటి? చిల్లర భీమశంకరం BA LLB లీడర్ గారి నుంచి. ఆయన గారి దగ్గర నుంచా? ఎవరికి? విశాఖపట్నం వాస్తవ్యులు లేటు అంకెల వెంకటశేషయ్య గారి కుమారుడు ఆదిశేషయ్యకు. నీకే? నాకా? ఎవరిచ్చారయ్యా? అంకెల మురళీమోహన్ గారి భార్య శ్రీమతి లక్ష్మీదేవి, చిన్న కోడల గారు. అవును, మీ అమ్మాయే. ఎవరిచ్చిందయ్యా? ఇందు మూలముగా ఇచ్చు లీగల్ నోటీసు ఏమనగా, మీ కుమారుడు నా క్లయింట్కు భర్త అయిన శ్రీ మురళీమోహన్ ను అక్షరాల 40,000 రూపాయలకు మీరు నా క్లయింట్ శ్రీమతి లక్ష్మీదేవికి లోగడ అమ్మి ఉన్న సంగతి మీకు విషదమే. అమ్మడం ఏమిటయ్యా? అదే కట్నం పేరుతో 40,000 పుచ్చుకున్నాంగా బాబు. సరే. సొమ్ము ముట్టినప్పటికీ అతను నా క్లయింట్కు మీరు స్వాధీనపరిచి ఉండలేదు. ఈ నోటీస్ అంది 24 గంటల లోపల సదరు మురళీమోహన్ ఆసామిని నాకు గాని నా క్లయింట్ శ్రీమతి లక్ష్మీదేవికి గాని అప్పగించిన ఎడల మీపై సివిల్ క్రిమినల్ 24 గంటలు